ఒకప్పటి సంధ్య జీవితం గురించి అందరికీ తెలుసు. ఎప్పుడూ పిచ్చిదానిలాగా రోడ్లు పట్టుకుని తిరుగుతుండేది. మళ్లీ సంధ్యకు పిచ్చి పట్టిందని చెప్పి శిరీషని నా వాళ్ల దగ్గరకు పంపించేసి ఏ ప్రమాదం లేకుండా కాపాడుకుంటాను. మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యాలనే కాన్సెప్ట్ షాక్ అయ్యావు కదూ? ఆ సంధ్య కూడా నీలాగే షాక్ అవుతుంది. సరే పద వెళ్దాం. ఆ రౌడీ ఏదో ఇక్కడే చచ్చాడండి. దేవుడా, వీడి కంట పడకుండా తీసుకెళ్ళు స్వామి. రఘు, రఘు, ఏంటి రేఖ? ఇంట్లో భవానీ కనిపించట్లేదు. అదేంటి? భవానీ, అమ్మ భవానీ, 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 ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది భవానీ? కనీసం ఒక మాట మనతో చెప్పాలిగా. సర్లే, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. రఘు, ఎక్కడ కనిపించలేదా? కనిపించలేదు. సడన్ గా ఏమైందా అమ్మాయికి? ఒకవేళ మనం మాట్లాడుకున్న మాటలేమైనా వినుంటుందా? ఏం మాట్లాడుకున్నావు? ఆ అమ్మాయికి మంచి జరగాలని మాట్లాడుకున్నాం కదా. తనేమైనా మన మీద బాడీనని ఫీల్ అయిందేమో. ఆ అమ్మాయి అలా ఆలోచిస్తే అది తన ప్రాబ్లం. భవానీ కనిపించట్లేదని వెంటనే జీకేతో చెప్పాలి. ఫోన్ కట్ చేస్తున్నాడు. బిజీగా ఉన్నాడేమో. ఏంటన్నా? భవానీ కనిపించట్లేదురా. సుమారుగా ఓ అరగంట నుంచి కనిపించట్లేదు. ఇల్లంతా వెతికాం. నాన్న బయట కూడా వెతికొచ్చారు. మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఆ పరశురాం గాడు భవానీని ఎక్కడైనా చూశాడంటే భవానీ ప్రాణాలకే ప్రమాదం. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను నాన్న. రఘు, నిన్న నా ఫ్రెండ్ ఉమాదేవి మన ఇంటికొచ్చింది. భవానీని చూసింది.
భవానీని న్యూస్లో చూసిందంట. భవానీ గురించి చాలా విషయాలు చెప్పింది. ఆ అమ్మాయికి జరిగిన దానికి నాకు సింపతి కలిగినా ఎందుకో ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదేమోనని అనిపిస్తుంది. రేఖ, ఆ అమ్మాయి వింటే బాధపడుతుంది. ఆ అమ్మాయి బాధపడుతుందని మనం ఇబ్బంది పడకూడదు కదా. అయినా ఆ అమ్మాయి ఉంటే అందులో ఇబ్బందే ఉంది. మానభంగానికి గురైన ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉందంటే రేపొద్దున నలుగురు 4 మాటలు అనుకునే అవకాశం ఉంది. పైగా మనం జీకేకి సంబంధాలు చూడాలనుకుంటున్నాం. మన ఇంటికొచ్చే వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తాం? అలా అని ఆ అమ్మాయిని ఇప్పుడు ఇంట్లోంచి ఉన్నపళంగా పంపించేయమని చెప్పడం లేదు. ఆ అమ్మాయి అనాథ కాబట్టి మనమే ఒక దారి చూపిద్దాం, ఒక జీవితాన్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటో చెప్పమ్మా. అమ్మని నాన్నని తోడబుట్టిన వాణ్ణి కోల్పోయాను. ఒకప్పుడు అందరూ ఉన్నదాన్ని. ఇప్పుడు ఆ పిల్లల్లా నేను కూడా ఒక అనాథనైపోయాను. మేం బాగా బతికిన రోజుల్లో మమ్మల్ని పలకరించిన బంధువులు మేం చితికిపోయిన తర్వాత మొహం చాటేశారు. ఎక్కడో ఒక చోట మానవత్వం, మంచితనం ఇంకా బతికే ఉన్నాయంటానికి నిదర్శనంగా మంచి మనుషులని దేవుడు చూపించాడు. కానీ నేను వాళ్ళకి భారం కాదలుచుకోలేదు. ఎక్కడో ఒక చోట చిన్న జాబ్ చేసుకొని ఆ డబ్బులతో పిల్లలకి సర్వీస్ చేసుకొని ఇక్కడే బతికేయాలనుకుంటున్నాను. అలాగేనమ్మా. ఈ అనాథ పిల్లలకు నువ్వు సేవ చేస్తే ఆ దేవుడు ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తాడు. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడుండొచ్చు. నీ పేరేంటమ్మా? భవానీ. కల్పన, ఇట్రా. ఏంటి మేడం? ఈ అమ్మాయి పేరు భవానీ. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అలాగే మేడం. వెళ్ళమ్మా. రండమ్మా. రండి. మీతో ఒక్క మాటైనా చెప్పకుండా వచ్చాను. నన్ను క్షమించండి జీకే గారు. ఎందుకైనా మంచిదండి, డాక్టర్ని పిలుద్దాం. మరో 10 నిమిషాలు చూద్దాం.
అమ్మా అమ్మా భయపడకు భయపడకమ్మా. ఇక్కడెవరు లేరమ్మా, ఏం భయపడుకో. కూల్ 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 డౌన్ అమ్మా. శాంభవి కొంచెం మంచినీళ్ళు ఇయ్యి. అమ్మా తాగమ్మా. కాసిన మంచినీళ్ళు తాగమ్మా. ఎవరమ్మా నువ్వు? తెలీదు. నీ పేరు? తెలీదు. పోనీ మీ అమ్మా నాన్న? అమ్మని చూశాను, నాన్న చూడలేదు. మా ఇంటికి కూడా వెళ్ళాను, కానీ ఏ ఏరియాలో ఉందో గుర్తు రావడం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? సంబడి ఈస్ చేసింగ్ మీ. ఎవరో నన్ను వెంబడిస్తున్నారు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నా మీద నాకే సింపతి కలుగుతుంది. వేర్ ఆర్ మై పేరెంట్స్? హూ యామ్ ఐ? ఎంత దూరం నేను రన్ చేయాలి? ఎందుకోసం రన్ చేయాలి? వాళ్ళు నన్ను ఎందుకు చేస్తున్నారు? గాడ్, నాకు పిచ్చి పట్టేలా ఉంది. అమ్మా అమ్మా బాధపడకమ్మా. అమ్మా రిలాక్స్, పడుకో. ఏం కాదమ్మా, పడుకోమ్మా. రిలాక్స్. మేము అందరం ఉన్నాగా, పడుకో. పడుకోమ్మా. ఏం కాదు, పడుకో. మేము అందరం ఉన్నాం కదమ్మా, పడుకో ఆ, పడుకో. పడుకో. నేనెవరినో నాకు తెలియాలి, 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 నాకు తెలియాలి. తనెవరో తనకు తెలియకపోవటం ఏంటండి? చాలా విచిత్రంగా ఉంది. ఏదో షాక్ లో ఉంది, అందుకే అలా మాట్లాడుతోంది. చూడ్డానికి మాత్రం గొప్పింటి బిడ్డలా ఉంది. అవును. పోలీసులకు చెప్దామా? పోలీసులను కూడా కొనేసే కెపాసిటీ గల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరో ఆమెను తరుగుతున్నారు. తొందరపడి పోలీసులకు చెప్తే ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. 4 రోజులు మన దగ్గరే అట్టే పెట్టుకుని కొన్ని వాస్తవాలు మనమే తెలుసుకుని తర్వాత నిర్ణయం తీసుకుందాం. అలాగేనండి. అమ్మా, ఫోన్. హలో. నమస్తే అమ్మా. నా పేరు విష్ణువర్ధన్. నేను శిరీష ఫాదర్ కృష్ణమూర్తి గారు స్నేహితులం. చెప్పండి. శిరీష కార్తీకులు పెళ్లి చేసుకున్న తర్వాత అటు వాళ్ల పేరెంట్స్ను గాని ఇటు మిమ్మల్ని గాని కలవకుండా మొదట నా దగ్గరికే వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ జంటను దీవించింది తమరేనా? చాలా గొప్పవాళ్ళండి మీరు. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నా కొడుకు అదృష్టవంతుడు కాబట్టి చావు నుంచి బయటపడ్డాడు. ఆ రాక్షసుని మర్చిపోయి మాకు దక్కాడు. కార్తీక్ శిరీషని మర్చిపోయాడా? మర్చిపోవడమే కాదు, మేం చూసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. అంత అబద్ధం. నా కొడుకు మాట నమ్ముతానా లేక మీ మాట నమ్ముతానా? నా కొడుకు దాని జ్ఞాపకాల్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. మీరు పొరపాటు పడుతున్నారు. మీ కార్తీక్ శిరీషను మర్చిపోలేదు. శిరీష కోసం ఇంకా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు.
నేను చెప్పేది నిజం. కాదు, అబద్ధం. శిరీషకి తాళి కట్టాను, శిరీషతోనే కలిసి ఉంటానని కృష్ణమూర్తి గారితో అంటున్నాడు. మరో కొత్త కథని సృష్టించకండి. జరిగిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మళ్ళీ మా కుటుంబాన్ని నా బురదలోకి లాక్కండి. నా కొడుకు నిజంగానే మారాడు. అవునవును, నిజంగానే మారిపోయాడు. తల్లిదండ్రుల్ని కూడా మోసం చేసేంతగా మారిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి? శిరీషది ప్రేమ కాదని, శిరీష క్యారెక్టర్ మంచిది కాదని అందరితో చెప్పుకొని తిరిగాడు. ఇప్పుడు శిరీష చుట్టూ తిరుగుతున్నాడు. శిరీష కోసమా, శిరీష డబ్బు కోసమా? నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకండి. నేను తప్పుగా మాట్లాడడం లేదు, నిజం మాట్లాడుతున్నాను. క్యారెక్టర్ చెడిపోయినా కరెన్సీ వర్కౌట్ అయితే చాలనుకుని డిసైడ్ అయినట్టున్నాడు. నా కొడుకు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకెవ్వరికీ లేదు. ముందు దాని క్యారెక్టర్ ఎలాంటిదో మీరు బాగా తెలుసుకోండి. నేను చెప్పింది నిజమో కాదో మీ కొడుకునే అడగండి. మీ కొడుకు జీవితం బావుండాలని కోరుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. సంధ్య జీవితం సమస్యల్లో చిక్కుకోకూడదని నీ క్యారెక్టర్ గురించి తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించు శిరీష. ఏమైందమ్మా? ఏముంది, మీ అన్నయ్యకి మళ్ళీ పిచ్చి పట్టినట్టుంది. దాని చుట్టూ తిరుగుతున్నట్ట. అన్నయ్య అలా చేయడమ్మా, వాళ్ళెవరో అబద్ధం చెప్తున్నట్టున్నారు. ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి. అమ్మా చెయ్యి. ప్లీజ్ అమ్మా, అన్నయ్య ఇంటికొచ్చాక మాట్లాడదాంలే అమ్మా. భగవంతుడా, మళ్ళీ ఏంటి పరీక్ష? అరే వచ్చావా నాన్న? రా 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 రా, కూర్చో కూర్చో నాన్న. చెప్పండి. ఆ సంధ్య మీద అల్టిమేట్ ఆయుధాన్ని ఉపయోగించే ప్లాన్ సిద్ధం చేశాను. నేను పెట్టబోయే పరీక్షకి ఆ సంధ్య గిలగిలా కొట్టుకుంటుంది. ఏంటది? నేను నేరుగా మా బావగారి దగ్గరికెళ్ళి, బావా జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాము అని అంటాను. ఏంటది అని ఆయన నన్ను క్వశ్చన్ చేస్తాడు. పిల్లలు పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలయ్యారు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో జరగాల్సిన తంతు జరగాలి కదా అని అంటారు. ఆయన మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. అదే బావా, ఇద్దరికీ శోభనం జరగాలి కదా అని అంటాను. నువ్వేంటి శిరీషకేదో అన్యాయం చేస్తున్నట్టు ఫేస్ అలా పెట్టావు? శోభనం అని దాన్ని భయపెడతాము అంతే. ఇది కేవలం నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం మాత్రమే. దానిని లాక్ చేయడానికి ఈ శోభనం అనే కాన్సెప్ట్ మనకి పెద్ద అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఏమంటావు నాన్న? ఈ విషయం నీతో చెప్పాలనే పిలిపించాను అంతే. నా శిరీష ఎక్కడుందో తెలుసుకునేంత వరకు మీరేం చేసినా నాకు ఓకే. ఆహా, అయితే వెంటనే నేను మా బావ దగ్గరికి వెళ్ళి ఈ ప్లాన్ ఆచరణలో పెట్టేస్తాను. ఈలోగా నువ్వు దాన్ని ఇంకా టైట్ చేయడానికి చెయ్యాల్సిన పని ఒకటి ఉంది, చెప్తాను విను.
అర్థమైంది కదా మ్, వెళ్ళు మ్. నేను చెప్పింది చెప్పినట్టు చేసి రెచ్చిపో. మ్. ఆల్ ది బెస్ట్. దట్ ఈజ్ ధర్మతేజ.